కుత్బుల్లాపూర్‌లో ఒక చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక మహిళ ఆయిల్ షాప్‌లో ఉంటే, ఒకడొచ్చి ఆమె మీద దాడి చేసి, కింద పడేసి, కొట్టి మెడలో ఉన్న చైన్‌ని ఎత్తుకొని ఎళ్ళిపోవడానికి ట్రై చేసాడు. ఈవిడ కేకలు విన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో గమనించి కొంచెం ముందస్తుగా వాడిని పట్టుకున్నారు. పోలీసులకు గూడా అప్పజెప్పారు. సరే అయిపోయింది గదా! దీని గురించి ఎందుకు మాట్లాడడం అనుకుంటున్నారేమో. బట్ లిజన్ కేర్‌ఫుల్లీ. మహిళలు ముఖ్యంగా ఫ్రీ బస్ ఎక్కి బయటికెళ్ళినప్పుడైనా ఆ! రైల్వేస్ స్టేషన్‌లో మీరు స్లీపర్ బెర్త్‌లో పడుకున్నప్పుడైనా, నెక్స్ట్ ఆహ్, షాపుల్లో పనిజేసేవాళ్ళు. మీరు షాప్‌లో ఉంటే వచ్చే ప్రతి ఒక్కడు కస్టమర్ అనుకోకండి. అది ఎంతుంటాయి చెప్పండి. చిన్న చిన్న షాపులు మహా అయితే ఇంతుంటాయి. ఎంతో 30, 40 వేల రెంట్‌లకు ఉండేవి. ఉన్నలో ఉన్నంత మొత్తం డిస్‌ప్లేలే పెట్టుకుంటారు మాక్సిమం. అయితే అటువైపు ఓనర్ సీట్‌లో వీళ్ళు కూర్చుంటారు. వీడు చైన్ లాక్కున్నా గూడా ఆవిడ అదంతా తిరిగి రావడానికైనా, ఎక్కి ఇటు రావడానికైనా సరే చాలా టైములు పడతాయి మీకు. ఈ షాప్ అంటే కొంచెం ఈక్వల్‌గా అంటే ఆహ్, ఈజీగా వాడిని పట్టుకునేలా ఉంది కానీ కొన్ని అలా ఉండవు. అది చెప్తున్నా. అండ్ నెక్స్ట్ పూజా స్టోర్స్ అయినా, లేకపోతే ఏమన్నా ఆహ్, బుక్ స్టోర్స్ అయినా, లేకపోతే ఇంకేమైనా స్టేషనరీ స్టోర్స్ ఇవన్నీ ఏంటంటే క్లమ్జీగా ఉంచుతారు మీరు. అంటే మాక్సిమం ఎంత స్పేస్ దొరికితే అక్కడ ఏదో ఒకటి పెట్టాలి. కీ చైన్ స్టాండో, లేకపోతే బొమ్మల స్టాండో, లేకపోతే ఇంకోటో ఏదో పెట్టాలి. అంటే సేల్ కోసమే. ఇప్పుడు పూజా స్టోర్స్ కూడా అంతే మొత్తం ఫుల్ క్లమ్జీగా ఉంటాయి. అందులో మీరు చక్కగొచ్చేసి వాడు అడిగిందల్లా చూపిస్తారు. దీపం అంటే దీపం చూపిస్తారు. అదంటే అది చూపిస్తారు. అద్దం అంటే అద్దం చూపిస్తారు. అది ఏమున్నా సరే వాడు అడుగుతాడు. మీరు చూపిస్తా ఉంటారు. ఇంకేమున్నాయి అని అడుగుతారు. ఏదో ఒక టైంలో మీరు వంగి అది తీసేటప్పుడు, ఇది తీసేటప్పుడు మెడలో ఉన్న గొలుసులు లాక్కొని ఎళ్తున్నారు. చాలా జాగ్రత్త పడండి. అండ్ నెక్స్ట్ ఇంటి ముందు కూడా చాలా ఈజీగా జెప్టోలు, ఆహ్, జొమాటోలు, ఈ బ్లింకిట్, ఈ డెలివరీ బాయ్స్ వస్తూ ఉంటారు నార్మల్‌గా. వాళ్ళని అపార్ట్మెంట్‌లో గూడా పైకి పంపిస్తారు. అండ్ ఎవరొచ్చినా సరే మామూలుగా హోమ్ డెలివరీకి ఎవరొచ్చినా నేను అందరిని అనట్లేదు ఇలా ఉంటారని. బట్ ఏమో ఎవడి మైండ్ ఎప్పుడు ఎలా మారుద్దో మనకు తెలీదు కాబట్టి మనం జాగ్రత్తగుండాలి. డోర్ తీసి వెంటనే మీద పడిపోకండి. అబ్బా! నువ్వే వచ్చావా? నా కోసం ఏం తెచ్చావా? అని అంత అవసరం లేదు గదా! ఎవడో వచ్చాడు మన ఇంటి ముందుకి. మెయింటైన్ ఎ డిస్టెన్స్. బాబు అవునా అక్కడ పెట్టమని చెప్పు. పేమెంట్ ఉంటే ఇవ్వండి. లేదా ఆల్రెడీ ప్రీపెయిడ్ అయితే అక్కడ పెట్టమని చెప్పండి. వాడెళ్ళాక తీసుకోండి తప్పేం లేదు. అండ్ ఈవెన్ దొంగలు ఇట్లాగే వస్తున్నారు. కింద అపార్ట్మెంట్‌లో గూడా ఏం చేస్తున్నారంటే, మనం ఓనర్‌ల పేర్లన్నీ రాసి పెట్టుకుంటాం ఇక్కడ నీట్‌గా. మేమింతమంది ఉన్నామండి ఇందులో అని. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక పిచ్చి ఎన్వలప్ రూ. 2 పెడితే ఎన్వలప్ కవరొస్తది. అడ్డమైన న్యూస్ పేపర్ అందులో పెట్టి 101 దాసరి విజ్ఞాన్ అని రాసేస్తాడు. ఇప్పుడు వాచ్‌మెన్ దగ్గరకొచ్చి దాసరి విజ్ఞాన్ అండి 101 అంటే పంపడా? వాచ్‌మెన్ పంపుతాడు. ఖచ్చితంగా పంపుతాడు. ఎందుకంటే మరి నువ్వు డైరెక్ట్ పేరు చెప్తున్నావు గదా! అంతే మరి. ఒకవేళ అందులో రెంటల్స్ ఉంటే ఏమన్నా అనుకోవచ్చు గానీ, డైరెక్ట్‌గా ఓనర్సే ఉంటే మాత్రం భయమే. ఆ టైంలో ఎప్పుడొస్తాడు? కరెక్ట్‌గా 1 గంటకి, 12 గంటలకి అంటే ఆడవాళ్ళు వంటలు చేసుకునే టైంలో, ఇంట్లో కొంచెం బిజీ పనులు చేసుకునే టైంలో వస్తారు. మీకు ఉత్తరం వచ్చిందా? ఉత్తరమా అని మీరు చూసే లోపే అయిపోయింది. అంతే. ఎంతసేపు అవ్వరు. మాక్సిమం చెప్తున్నా. మీకు ఏమైనా రాని ఇంటికి పార్సెల్స్ రాని, లేకపోతే ఇంకేమైనా ఒక మనిషి నీ దగ్గరకొస్తున్నాడంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ షాపులలో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టుకోండి. అండ్ సీసీటీవీ అంటే గుర్తొచ్చింది. ఫోన్‌లు మారుస్తున్నారు. మినిమమ్ 30,000 లేనిదే అసలు ఫోన్ ఎవడు వాడట్ల. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే. ఎందుకంటే నీకు గావాల్సిన 5G ఫీచర్‌లన్నీ అందులోనే ఉంటాయి మరి. ఎవ్వడు వాడట్ల. మినిమమ్ 10,000 ఫోన్ అన్నా కొంటున్నారు కదా! ఇవాళ రేపు రూ. 1000 ఫోన్‌లు ఎవడు కొంటున్నాడు చెప్పండి. నెక్స్ట్ ఇంకేదైనా అయితే దానికి పౌచులు. పౌచులకే మనం వందలు, వేలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకేవో కొంటారు. 2,000 పడేస్తే వస్తది సీసీటీవీ తెలుసా మీకు? 2,000 అట్‌లీస్ట్. లేదా డోర్ బెల్ దగ్గర కూడా అది పెట్టుకోండి. మీకు రూ. 1000 లోపు కూడా వస్తాయి. ఆహ్, డోర్‌కి కెమెరా ఉంటది. లోపల డిస్‌ప్లే ఉంటది. వచ్చినోడు ఎవడో అడగండి లోపల నుంచి ఎవరు బాబు ఏం కావాలి? నేను సో అండ్ సో అండి. నీకు మరీ అవసరం అతన్ని కలవాలి ఖచ్చితంగా అంటేనే అది కూడా ఒక నిమిషం ఆలోచించి వెళ్ళండి. ఎవడో వచ్చాడు కదా అని చెప్పి వెంటనే మీద పడిపోయి గొలుసులు అన్నీ పోయిన తర్వాత ఆడవాళ్ళకే ముఖ్యంగా ఇంకా అదేంటిది ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళే. ఇంకా ముసలి వాళ్ళైతే చెప్పలేం పాపం వాళ్ళు కనీసం పరిగెత్తను లేరు, గట్టిగా అరవను లేరు, ఏమీ చేయను లేరు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈ చైన్ స్నాచర్స్ ఎక్కడన్నా దొరికినా ఇప్పుడు వీడైనా సరే కుత్బుల్లాపూర్‌లో దొరికిన వాడైనా సరే వీళ్ళందరికీ డైరెక్ట్‌గా మీరు ఉరి శిక్ష చేసినా తప్పులేదు. ఎందుకంటున్నానంటే వాళ్ళు దొంగలు కాదు. మీకు అంతకు మించి ఇంకా చెప్పాలి అంటే
ఇప్పుడు మెడలో ఒక మనిషి నువ్వు తీస్తున్నావు గొలుసంటే మెడ తెగుద్ది సమ్‌టైమ్స్. ఆ గందరగోళంలో వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతాయి. కొంతమంది కోమాలోకెళ్ళిపోతారు, పిచ్చోళ్ళయిపోతారు. ఏమి అర్థం కాదు ఆ సేపు. గట్టిగా అరుస్తారు. మీరు లాగి బండ్ల మీద వెళ్ళే వాళ్ళు ఇట్లా మహిళలను లాగి ఈడ్చుకెళ్ళిన సందర్భాలు కూడా చూసాం చాలా వరకు. సో, ఇట్లాంటి వాళ్ళకి కూడా మీరు గట్టి ఇప్పుడు ఎలా అయితే రేపిస్ట్‌లకి పెద్ద పెద్ద శిక్షలేస్తున్నారు, ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారో, వీళ్ళకి కూడా అలాంటి శిక్షలే వేస్తే నెక్స్ట్ టైమ్ ఇంకొకడు జాగ్రత్త పడతాడు. ఏముందిలే పోలీసులు అరెస్ట్ చేస్తే మహా అయితే జైలుకెళ్తాం. మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ అట్లుండొద్దు. అంత సింపుల్‌గా ఉండొద్దు. చాలా కఠినమైన శిక్షలు వేస్తే ఇట్లాంటి వాళ్ళు ఇంక మళ్ళీ ఉండరు. మోస్ట్‌లీ చెప్తున్నాను. ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు ఎవడు బెల్ కొట్టినా బయటకొచ్చి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆహ్, పూర్తిగా డీటెయిల్స్ అడిగిన తర్వాత కనుక్కొనే లేదా ఫోన్ చేసి కింద వాచ్‌మెన్‌కి ఇచ్చి ఎళ్ళండండి. వాడెళ్ళిపోయిన తర్వాత మీరు వాచ్‌మెన్ దగ్గరికెళ్లి తీసుకోండి. తప్పేముంది. అంత అర్జెంట్ ఏం లేదు కదా! ఒక 5 నిమిషాల గ్యాప్ మహా అయితే. పెద్ద ప్రొడక్ట్ ఏదైనా సరే. అండ్ ఇంకోటి షాపులలో పనిచేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త. క్లమ్జీగా మీరు పని చేస్తున్నారు అంటే మీరు అసలు మీ క్యాబిన్‌లోకెళ్ళడానికే చాలా ఇరుగ్గా ఉంటది. చాలా మందిని చూసాను నేను. అందులోకెళ్ళడానికి ఒకసారి ఎళ్తే మళ్ళీ రాలేరు. అంత ఈజీగా వెళ్లి రావడం ఉండదు. మొత్తం అక్కడి వరకెళ్ళి ఇటు రావాలి. అట్లాంటి ఈలోపు లాగేసి ఎళ్ళిపోతాడు. ఏం చేస్తారు చెప్పండి? నిస్సహాయ స్థితిలోనే ఉంటాం. అండ్ ఒంటరిగా ఉన్న మహిళలు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్త పడండి. ఎవడు దేనికొచ్చినా ఏ ఆహ్, నిజంగా కస్టమర్ అయితే మనకు తెలిసిపోతది. వాడు ఏం అడుగుతున్నాడు, ఏం కొంటారు అనేది. అట్లా గాకుండా అదే పనిగా అదోటి ఇదోటి చూపిస్తున్నారంటే హి ఈస్ ట్రైయింగ్ టు స్పెండ్ టైమ్. మీ దగ్గర కాసేపు టైమ్ స్పెండ్ చేయాలి. అంటే వాడికేదో కావాలి. వెంటనే అలర్ట్ అవ్వండి. మాక్సిమం ఎంతమందికి రీచ్ అవుద్దో వీడియోలు మనం చెప్పలేం గానీ, వీలైనంత వరకు చూసిన వాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. థాంక్ యూ సో మచ్.